हाय फ्रेंड्स, वेलकम टू मना पेपर यूट्यूब चैनल। मैं हूं पाशा भाई और अपन थर्सडे का दिन नैजा मार्केट से बात कर रहे। మనం ఈరోజు గురువారం నైజా మార్కెట్కి అయితే వచ్చినాం। మరి కటింగ్ పొట్టేలు అయితే మనం చూస్తున్నాం। వీటి రేట్లను అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం। మంచి సైజు ఉన్న గొర్రెపోతులు అయితే ఇక్కడ చూస్తున్నాం। వీటి రేట్లు మరి ఎంత ఉన్నాయేం లేదనేది రకం వచ్చేసి మనకు ఇవి తెలంగాణ పొట్టేలు। మరి వీటి రేట్లను అయితే అడిగి తెలుసుకుందాం। అన్న ఇది ఒకటి ఎంత రేట్ ఉంది? 15,000। ఇప్పుడు ఇది ఎంత సంవత్సరం పిల్ల ఉంటుందా ఎక్కువ ఉంటుంది? సంవత్సరం పిల్ల ఉంటుంది। ఎంత రేట్ ఎంత ఒకటి? 13,000 14,000। తక్కువ రేట్ ఎంత ఉంది? 13ఏనా? 12 11 ఏం లేవా? ఏదైనా చిన్నపిల్ల దీనిలా లేవు। మరి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకు 13,000 అంట। ఇక హైయెస్ట్ ప్రైస్ 15 వరకు ఉందా దీనిలో? ఇది 15,000 అంట। మరి 13,000 వచ్చేసి ఈ నల్ల గొర్రెపిల్ల ఈ చిన్న కొమ్ములు ఉన్నది 13,000కు ఉండే అవకాశం ఉందని చెప్తున్నాడు। మరి మనం బేరం ఆడితే తగ్గే అవకాశాలు ఉంటాయి। ఇప్పుడు కొన్ని దేవర్లు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఇప్పటి నుంచి కొంచెం కటింగ్ పొట్టేలకు రేట్లు పెరుగుతాయని చెప్తున్న బేరస్తులు। మరి కొనే వాళ్ళ కోసం ఇప్పుడే మంచి అవకాశము, ఇంకా కొన్ని రోజులు అయితే ఇంకా రేట్లు పెరుగుతాయని చెప్తున్నారు మార్కెట్లో ఎవరు అడిగినా కూడా। అన్న ఏమంటారన్న, మార్కెట్లకు రేట్లు పెరుగుతున్నాయి? మీది ఎక్కడ? మీరు కూడా బేరం చేస్తారా? అవులే। ఇప్పుడు పిల్లలకు సాగుడు పిల్లకు బాగుందా రేటు? దీనికి ఎక్కువ ఉంది? సాగుడు పిల్లకు బాగుంది రేటు, అవునులే। ఇప్పుడు దీనికి కొంచెం తక్కువనే ఉంది। ఇంకొక నెల పోతే రేటు పెరుగుతుంది కదా దీనిలో కూడా? ఎంత పెరగవచ్చు అప్పటికి? ఎంత కావచ్చు అంచుమించు? 1,000-2,000 పెరగవచ్చు ఒక పిల్ల మీద। నెంబర్ చెప్తారా మీది ఒకసారి? అయినదే ఇక్కడ చూస్తారు కదా, టాప్ నెల్లూరు జుడిపి గొర్రెపోతులు అయితే చూస్తున్నాం। ఇవి మన చేయి కూడా అందట్లేదు। దేఖరేనా బడా సైజ్ బిగ్ సైజ్ ఒంగోలు నెల్లూరు जुड़पी पोटले तो देख रहे। इसका रेट तो पूछेंगे। देखो हाथ को नहीं पकड़ रहा। ఎంత చెప్పినావు? ఇదెంత చెప్పిరా బోడి? 31। ये देखो 31,000 కదే సింగిల్ నెల్లూరు जुड़पी టాప్ బ్రీడ్। ఇది 28 28,000 గది 31 చూస్తారు కదా। మరి టాప్ సైజు ఉన్న నెల్లూరు జుడిపి గొర్రెపోతులు అయితే చూస్తున్నాం। ఇక్కడ రేట్లు అయితే మళ్ళీ మంచిగానే ఉన్నాయి। రేట్లు తక్కువ ఉన్నాయి, ఈ వారం ఎక్కువ ఉన్నాయి, తక్కువనే ఉన్నాయి। ఎన్ని తెచ్చారు మీరు? ఒకటన్నా అమ్మిరా? అమ్మలే, ఇంకా బేరం అయితే ఇంకా రాలేదంట, ఇంకా అమ్మలేదని చెప్తున్నారు రైతు। చూస్తున్నారు కదా, ఇది ఫైనల్ ఏం రేట్ కోవచ్చు అందాదా? చెప్పనీకి రాదు, మీరైతే 30 మీద ఉన్నారు। చూస్తున్నారు కదా, మరి కటింగ్ పొట్టేలకి అయితే ఈ వారం ఇట్లా రేట్లు ఉన్నాయి। ఇక్కడ మనకు తెలంగాణ పొట్టేలు ఉంది, దీని రేట్ అడిగి తెలుసుకుందాం। ఎంత చెప్పిన తాత ఇది? 20,000। ఎన్ని కిలోలు రావచ్చు ఇది? 25 కిలోలు రావచ్చు। 20,000 చెప్తున్నాడు మనకు। 25 కేజెస్ మరి మటన్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నాడు। ఇది ఒకసారి దీన్ని కూడా ఎంత వస్తుందో అడుగుదాం। అన్న ఇది ఎన్ని కిలోలు రావచ్చు? ఎంత బాగానే అంటే 30 వస్తుందా? 30 ఎక్కువ వస్తుంది, 30 35 40 40 కేజెస్ మరి మటన్ వచ్చే ఛాన్సెస్ ఉందని చెప్తున్నాడు। రేట్ వచ్చేసి 30,000 అయితే చెప్తున్నాడు। మరి ఈ వారం అయితే ఇట్లా కటింగ్ పొట్టేళ్ళ రేట్లు అయితే ఉన్నాయి। ఇంకా వేరే రేట్లు కూడా అడిగి తెలుసుకుందాం। మీవేనా? ఓ ఎంత ఇవి జత? 16,000। 13,000కు ఒకటి సింగిల్। ఇవి స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉన్నాయి? తక్కువ రేట్ ఎంత యాదుంది? ఎంత ఉంది? చూస్తున్నారు కదా, ఇది మనకు ఒకటి సింగిల్ వచ్చేసి 8,000 రూపీస్ అంట, జోడి వచ్చేసి 16,000 అంట। ఇవి బ్రీడ్ వచ్చేసి మనకు తెలంగాణ పొట్టేలు। एक आजा के अपने को 8,000 रुपये बोल रहे, जोड़ी मिला के 16,000 रुपये बोल रहे। रेट तो फिक्स्ड नहीं रहता, बार्गेनिंग करने से और कम होने का चांसेस भी रहता। ఇది మనం బేరం ఆడితే ఇంకా కొంచెం తగ్గుతుంది। 15 వరకు ఫిక్స్డ్, 16 తగ్గుతుంది। 16 నుంచి మరి 14 కూడా వచ్చే ఛాన్సులు అయితే ఉన్నాయి। 14 రావు, లాస్ట్ రేటు 15। చూస్తున్నారు కదా, మరి ఇవి అయితే మనకు తెలంగాణ పొట్టేలు। ఇవి ఎన్ని నెలల పిల్ల ఉంటాయి? సంవత్సరం ఉంటుందా? 5 मंथ्स बेबी बोल को बता रहा है। फिर कितना महीने का बच्चा रहता? सिंग तो 2 इंच सिंग तो है, 3 इंच है, 3 इंच का सिंग है फिर बच्चा।
అన్న ఇది ఎంత చెప్పారు అన్న? 26,000. ఎన్ని కిలోలు పడవచ్చు ఇది మనకు? జానా ఉంది, లైవ్ 35 కిలోలు పడవచ్చు. మటన్ అయితే 25 వరకు వస్తుంది. 28 28 కేజెస్ అయితే మటన్ వస్తుందంట. లైవ్ వచ్చేసి 38,000 అంట. మరి ఇది ఇదెంతనా? సేమ్ రేట్ 28,000 ఒకటి సింగిల్. మనకు సేమ్ వెయిట్ రావచ్చు, 28,000 రావచ్చు. మరి మీ పేరేంటి? గణేష్ అన్న. మరి మీ ఫోన్ నెంబర్ చెప్తారా? 9100821662. మీరు బేరం చేస్తుంటారా? రైతులు. ఇంకా మీ ఇంటికాడ ఉన్నాయి ఏమన్నా పొట్టేళ్ళు అమ్మేటివి? ఇవేనా ఉన్నాయి? చూస్తున్నారు కదా, ఈ సైజు పొట్టేలు కావాలనుకుంటే అన్న అయితే రైతు అంట. మరి ఫోన్ చేసి ప్రయత్నం చేయండి. చుట్టుముట్టున్న రైతులు మరి ఇంటికాడ పోయి డైరెక్ట్గా కొనే ప్రయత్నాలు చేయండి. ఇక్కడ ఇంకో మరో రైతు అయితే ఉన్నాడు. ఇక్కడ ఇంకా మరి మనకు కొమ్ములు 3 ఇంచుల కొమ్ములు అయితే ఉన్నాయి. మరి ఇవి కటింగ్కు మంచి సైజు ఉన్నాయి. వీటి రేట్లన్నీ అయితే అడిగి తెలుసుకుందాం. అన్న ఎంత ఉంది అన్న? జోడియా సింగిలా? జోడి ఎంత చెప్తున్నావు? జోడి 29,000. 29,000 అయితే మనకు జోడి చెప్తున్నాడు. మరి ఇవి జోడి ఎంత, ఎన్ని కిలోలు పడవచ్చు మటన్? తెలియదు. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు లైవ్ ఎంత రావచ్చు ఎత్తుతే? ఒక్కొక్కటి ఎన్ని కిలోలు ఉండొచ్చు? పొట్టేళ్ళు 25-30 కిలోలు ఉండొచ్చు. 25-30 కేజెస్ ఉంటాయి కదా. ఇప్పుడు लाइव रेट आ जाके अपने को लाइव वेट क्या बोल रहा बोले तो 30 किलो मटन बोल के बोल रहा. मेरा हिसाब से थोड़ा कम भी रहने का चांसेस रहता. 25 भी आता हूँगा. और रेट ఎంత చెప్పినావు ना लास्ट फाइनल? 14,000. और इनका 14,000 ఒకటి 14,000 रुपये एक सिंगल बोल रहा है. और फाइनल रेट बोल के बोल रहे हैं. देखो फिर रेट ज़्यादा हुआ कम हुआ कमेंट सेक्शन में लिखने का कोशिश कीजिए. అన్న మీ నెంబర్ ఏమన్నా చెప్తారా? చెప్పు. 6300001278. మీ పేరు? వెంకటరాముడు. చూడండి మరి ఎవరికన్నా గొర్రె పిల్లలు మనకు నచ్చినట్టుగా ఉంటే వెంకటరాముడు అన్నకైతే ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. మీరు బేరాస్తులా రైతులా? రైతులే. ఎక్కడ మన అడ్రస్? సంగార. చూస్తుండే కదా మరి చుట్టుముట్టు ఉన్న రైతులు ఎవరైనా చూసి మళ్ళీ పెళ్లిళ్ళ సీజన్ దగ్గర ఉంది. మరి ఎవరికైనా కావాలనుకుంటే డైరెక్ట్ ఇంటి దగ్గర కొనండి. కొంచెం తక్కువ రేటుకి వస్తుంది. ఇక్కడ వస్తే చిట్టి కూడా ఉంటుంది కదా ఈ మార్కెట్లో. ఇక మళ్ళీ చిట్టి ఖర్చులు అవన్నీ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇంటి దగ్గర డైరెక్ట్గా ఉంటే 10 రూపాయలు మీకన్నా లాభం ఉంటుంది, ఈయనకన్నా లాభం ఉంటుంది. చూస్తుండండి. ఇక్కడ మనం అనవసరంగా టైంపాస్కు ఫోన్లు చేసి రైతులను ఇబ్బంది పెట్టకండి. నెక్స్ట్ టైం నెంబర్ ఎవరు చెప్పారు ఇట్లా చేస్తే. ఇంక కొనే వాళ్ళు ఉంటేనే మాత్రమే కాల్ చేసే ప్రయత్నం చేయండి. రేట్లు అయితే ఫిక్స్డ్ కావు. ఇంకా మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఉంటాయి. యూట్యూబ్లో చెప్పినదంతా చూసి రేట్లు ఎక్కువైనా అన్న ఫీలింగ్ ఆకండి. ఇక రాయండి, కింద రాసే ప్రయత్నం చేయండి. ఎక్కువైతే ఎక్కువైనాయని చెప్పండి, తక్కువైతే తక్కువైందని చెప్పండి. మరి ఫోన్లో అయితే అనవసరంగా టైంపాస్కు ఫోన్ చేయకండి. నెంబర్లు తర్వాత చెప్పారు. కొనే వాళ్ళకు ఇబ్బంది అవుతుంది మీ వల్ల. ఇవి మనకు జోడి వచ్చేసి 16,000 అంట. మరి సింగిల్ అయితే మనకు రేట్ కొంచెం ఎక్కువ ఉంది. 8,200 రూపాయలు ఎక్కువ ఉంది. మరి మాట్లాడితే 8,000కు రావచ్చు. ఇక చూస్తారు కదా, ఈయన అయితే బేరాస్తుడు, అన్ని మార్కెట్లకు తిరుగుతుంటారు. మీ పేరు చెప్తారా? దాస్ అన్న. మరి మనది ఎక్కడ? మనది ప్రాపర్ మందకాల పక్కల నీర్పల్లి. మీ ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తారా? అది ఇంకా ఆ రోజు ఆ వీడియోలో పోయింటుంది. ఉన్నానులే. ఇంకా దాసన్న నెంబర్ కావాలనుకుంటే పాత వీడియోలో చూడండి, నెంబర్ అయితే ఉంటుంది. మరి ఇక ఈరోజు రేట్లు అయితే ఇట్లా ఉన్నాయి. మనకు నీకు యా సంతలో బాగా రేట్లు పోతాయి? దేవరకాదరా ఐజా తిరిగేదేని నువ్వు సంతలు చెప్పు ఒకసారి. వారం సంత చెప్పు. ఫస్ట్ వారం ఆదివారం కంచి చెప్పుకారా. ఆదివారం పోతావా ఎవరికన్నా?
పావుగడ ఆదివారం సంత. సోమవారం సోమవారం అది బన్వన్పల్లి మంగళవారమా, బుధవారం జావర్కాదర, గురువారం ఐజా, శుక్రవారం ఏం పోవు, శనివారం పెబ్బేరు వస్తావు. పెబ్బేరుకి వస్తావు కదా శనివారం. అట్లా మనకి ఆదివారం కూడా ఉంది సంత. ఆదివారం పోవు, శుక్రవారం పోవు. వారంలో 2 రోజులు అన్నాక సెలవు. ఇక మిగిలిన రోజులు డ్యూటీలోనే ఉంటాడు. ఇక ఇట్లా పల్లెల్లో కొంటా, సంతలలోనే కొనుక్కొస్తా. సంతలలోనే పల్లెలు గిల్లెలు పోవు. చూస్తుంటారు కదా, సంతలో కొంటుంటాడు, అమ్ముతుంటాడు. ఒక పిల్లవిన 500, 200, 100 వచ్చినా కూడా లాభానికి అమ్ముకుంటారు. ఒకరోజు అదృష్టం ఉన్న రోజు ఎక్కువ వస్తుంది, నష్టం కూడా ఉంది. ఇక నష్టం ఎట్లా ఉంటుంది అంటే వీళ్ళకు ఆటో కిరాయిలు ఉంటాయి, అక్కడ నుంచి ఇక్కడ దానికి, ఇక్కడ నుంచి అక్కడ పోనీకే. దానివల్ల నష్టాలు కూడా వస్తాయి, లాభాలు ఏం రావు. ఎప్పుడైనా బేరాలు మంచిగా వీళ్ళు లాభాలు కొడుతుంటారు అనుకుంటారు, కానీ నష్టం ఉంటుంది, లాభం ఉంటుంది బేరం అన్నాక. చూస్తుంటారు కదా, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోరి. నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.